తులసీదాస్ గారు మహానుభావులన్నమాట. ఆయన పుట్టుక కూడా కార్మజన్ముడు. ఆయన తులసీదాస్ గారు ఆయన ఎవరో కాదు, వాల్మీకి మహర్షి యొక్క అంశ తులసీదాస్ గారు. ఎందువల్లంటే తులసీదాస్ గారి యొక్క నాన్నగారి పేరు ఆత్మారాం, వారి తల్లి పేరు తులసీదేవి. సో ఈ దంపతులకు ఆయన పుట్టారనమాట. ఈయన 12 నెలల పాటు ఆ తులసీదేవి గారి గర్భంలో 12 నెలలు ఉండి పుట్టినటువంటి మహానుభావుడు ఆయన. అంటే రామచంద్రమూర్తి ఎలాగైతే కౌసల్య దగ్గర 12 నెలలు ఉన్నారో గర్భంలో, అదేవిధంగా తులసీదాస్ గారు 12 నెలల పాటు ఆవిడ గర్భంలో ఉండి ఆయన ప్రశ్నించారనమాట. ఆయన పుట్టడంతో 5 సంవత్సరాలు బాలుల్లాగా పుట్టారు ఆయన. 33 దంతాలతోటి పుట్టారు ఆయన. ఆయన చూడంగానే ఆశ్చర్యపోతారనమాట. వెంటనే ఈ అబ్బాయి ఎవరో ఇలా పుట్టారు, ఇది అరిష్టం అని చెప్పేసి బెదిరిపోతారు. ఆత్మారాం గారు బెదిరిపోయి వాళ్ళ పనమ్మాయికి ఇచ్చేస్తారు, ఈ బాబుని తీసుకెళ్ళి మీ అత్తగారింట్లో వదిలేసేయి అని చెప్పేసి. ఎప్పుడైతే ఆయన 7వ రోజు పుట్టారు తులసీదాస్ గారు, ఎప్పుడైతే 10వ రోజు ఆయనను తీసుకుని వెళ్ళిపోతారో వాళ్ళ తల్లిగారు ప్రాణం కాలం చేస్తారనమాట. ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయి పెడతారో ఆ పనమ్మాయి కూడా చూసి అలా అలా వెళ్ళిపోద్ది. ఈయన ఇలా మంచి జాతకుడు కాదు, ఇలా పుట్టాడనేసి ఆయన గాలిలో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా కొన్నాళ్ళకి.